సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. మానవత్వం ఎండమావిగా మారింది. స్వార్థం మనిషిని నిలువెల్లా దహించి వేస్తోంది. కానీ అలాంటి మానవత్వం తారక్ అభయ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను కదిలించింది. అనాథలకు ఆత్మ బంధువులు చేసింది. అందరూ ఉన్న అభాగ్యులుగా జీవించే వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు, పనులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. మరోసారి ఆపన్నహస్తం అందించడానికి ముందుకొచ్చింది. రీడ్స్పేటకు చెందిన మనోజ్ కుమార్ కుమారుడు సుశాంత్ కు 45,116 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు చేతన్ మాట్లాడుతూ సుశాంత్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలో తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఆపదల్లో ఉన్న వారికి ఆర్థికంగా, ఇబ్బందుల్లో ఉన్న వారిని సహాయం చేయడానికి సంస్థ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందన్నారు. ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు, కన్నీళ్ళలో నవ్వులు పూరిస్తూ. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జై హో జనతా. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో సంహారం తరువాత. రణమున భగవద్గీత చదివింది మనగత చరిత, కసి మూకలకు బతికే హక్కే లేదంట. ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే జనతా. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా.
ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా. నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ని కిలారు రాజేష్ గారి చేతుల మీదుగా ఆయన నివాసంలో ఆవిష్కరింపచేశారు. అట్టహాసంగా జరిగిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వేడుకల్లో చిత్తూరు జిల్లాకి చెందిన అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు.